హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిన్నైతే మనం సక్సెస్ఫుల్గా ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ అయినటువంటి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మనకి భూమి యొక్క లోవర్ ఎర్త్ ఆర్బిట్లో 450 కిలోమీటర్ల ఈ యొక్క కక్షలో మనకి ఎల్ఈవిలో అయితే మనకి సక్సెస్ఫుల్గా శాటిలైట్ని అయితే మనకి లాంచింగ్ అయితే అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టగలిగారనమాట. అయితే ఇది మనకి తొలి ప్రైవేట్ రాకెట్ అనమాట. ఇంతవరకు ఏంటంటే మనకి ఇస్రో అనేటటువంటిది ఇవన్నీ చేపట్టేది. అయితే ఇక్కడ ఏమైందంటే అన్నీ కూడా ఇస్రో చేపట్టాలంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. ప్లస్ అది కూడా మనకి పెద్ద పెద్ద రాకెట్లను అయితే తీసుకెళ్తుంది. చిన్న చిన్న రాకెట్స్‌ని మనకి చిన్న చిన్న శాటిలైట్‌లని మనకి స్పేస్‌లోకి తీసుకెళ్ళడానికి అవ్వట్లేదనమాట. అందుకే ఈ స్కై రూట్ మనకి స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న రాకెట్‌లని 400-500 లోపు బరువు గల శాటిలైట్స్‌ని మనకేం చేస్తదంటే అంతరిక్షంలో ఇది ప్లేస్ చేస్తదనమాట. వీళ్ళ యొక్క రాకెట్ అంత బలమైనదనమాట. చిన్న చిన్న వాటిలకి పనికొస్తాయి. అదే నిన్న రీసెంట్‌గా అయితే సక్సెస్ఫుల్‌గా లాంచ్ చేశారు అని మనకిక్కడ ఆర్టికల్ అనమాట. మొత్తానికి 1 తారీఖు అయితే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి వన్స్ అది అయిన తర్వాత మనం ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. రెండో ఆర్టికల్ వచ్చేసి అదేనండి. ఈరోజంతా స్పేస్‌కి సంబంధించే ఉంటుంది. మనకిక్కడ చూసుకుంటే మనకి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మొత్తంగా కూడా మనకి హైదరాబాద్‌కి సంబంధించినటువంటి సంస్థ. దీనికి స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది కదా! ఇదే మనకేమంటామంటే పేలోడ్ సిట్టింగ్ అనమాట. ఇక్కడే మనకి శాటిలైట్స్ లోన అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేటటువంటి అన్ని వస్తువులు కూడా ఈ ముందు భాగంలోనే మనకి ఉంటాయన్నమాట. దీన్నే మనం పేలోడ్స్ అని అంటాము. అయితే ఇక్కడ వాళ్ళు 6 పేలోడ్లు అయితే పెట్టారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని పరీక్షించడానికి పెట్టారు. అయితే ఈ యొక్క ముందు కవచం అనేటటువంటిది కూడా మనకి పూర్తిగా మనకి కార్బన్ కాంపోజిట్ మెటీరియల్ అనమాట. అంటే మనకి పర్యావరణ హిత కారిణిగా మనకి డిజైన్ అనేటటువంటిది చేశారు అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మొట్టమొదటి దేశంలోనే ఇది ఏంటంటే మొట్టమొదటి మనకి మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్‌గా మనకి ఈ రాకెట్ అనేటటువంటిది రికార్డు సృష్టించిందనమాట. అంటే ఇదేంటంటే సెక్షన్‌లుగా ఏమీ ఉండదనమాట రాకెట్‌లోన. మనకేంటంటే అంతా ఒకటే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డిజైన్ సిస్టమ్‌గా మనకి అత్యాధునిక సాంకేతికతతో వీళ్ళు రాకెట్‌నైతే మనకి తయారు చేశారు. అలాగే మనకిక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇది 3 ముద్రిత ఇంజిన్ అనమాట. ఇంతవరకు మనం ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ చూసాం, లిక్విడ్ ప్రొపల్షన్ చూసాం, సాలిడ్ ప్రొపల్షన్స్ ఇంజిన్ చూసాం. ఇది మాత్రం ఏంటంటే మనకి 3 ముద్రిత ఇంజిన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇదేదైతే మనకి రాకెట్ ఒక్కసారి మనకి స్పేస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తదంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోగలదనమాట. ఓకేనండి. కాబట్టి ఇది దేశంలోనే మొట్టమొదటి సాంకేతికతని వీళ్ళు ఉపయోగించారనమాట. ఎందుకంటే స్టేజ్ బై స్టేజ్ మనకి రాకెట్ విడిపోతుంది కదా! ఫైనల్‌గా ఈ పార్టే మనకి స్పేస్‌లోనికి కక్షలోనికి ప్రవేశపెడతారనమాట. అలా ఆ సమయంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కరెక్ట్‌గా సర్దుబాటు చేస్తుందనమాట. ఏది ఈ 3 ముద్రిత ఇంజిన్ అనమాట. అటువంటి హై టెక్నాలజీ అయితే వీళ్ళు ఉపయోగించారనమాట. అలా స్పేస్‌లో మనకేమవుతుందంటే మనకి 1 విడిపోయేటప్పటికు కుదుపులకి గట్రా లోనవ్వకుండా ఉండడానికి పార్ట్ బై పార్ట్, స్టేజ్ బై స్టేజ్ ఇది విడిపోతుంటది కదా! ఫైనల్‌గా ఈ మొక్కే మనకు మిగులుతుంది శాటిలైట్. ఇది నిర్దేశిత కక్షలోకైతే ప్రవేశపెడతారు. ఈ విడిపోయేటప్పుడు ఏంటంటే కుదుపులు లేకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారంటే రాకెట్‌నంట యూనిట్‌గా తయారు చేశారనమాట. అది వీళ్ళ యొక్క స్పెషాలిటీ అనమాట. అయితే పేలోడ్స్ అని చెప్పుకున్నాం కదా! అందులో ఒక పేలోడ్ ఏంటంటే మనకి ఎంబ్రోస్ ఏంటంటే ఇది ఎంబ్రోస్. ఇది స్టార్టింగ్‌లో ఇక్కడ ఉంటుందనమాట. 6 పేలోడ్స్‌లో ఇదొక భాగం. ఈ ఎంబ్రోస్ అనేటటువంటిది మనకేం చేస్తుందంటే మనకిప్పుడు ఆల్రెడీ తెలుసు. అంతరిక్షంలో ఏం చేస్తున్నామంటే ఎంతోమంది చాలా మనకి ప్రయోగాలు చేపట్టి రాకెట్స్‌ని వదులుతున్నారు. ఈ యొక్క ప్రయోగాలు చేపట్టి ఈ శాటిలైట్‌వన్నీ గూడా మనకి అంతరిక్ష వ్యర్థాలనేవి పేరుకుపోతున్నాయన్నమాట. ఎందుకంటే స్థిర కక్షలో మనకిక్కడ ఎల్ఈఓలోనే ఎక్కువ రాకెట్స్ అనేటటువంటి మనం ప్రయోగాలు చేస్తున్నామనమాట. అయితే ఈ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో
ఓకేనా? ఇవి కాలం చెందినవి ఉంటాయి. వాటిలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ కిందకి తెప్పించుకోవడం కష్టమవుతుంది. ఏవైతే శాటిలైట్ వదిలేటప్పుడు భాగాలుంటాయి కదా! ఇవి కిందకి పడిపోతాయి కదా! వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అలా ఆ టెక్నాలజీయే ఎందుకైనా బెటర్ అని వీళ్ళు కూడా ఈ ఏదైతే ఈ స్పేస్‌లోకి ఈ రాకెట్‌ని పంపారో, ఈ రాకెట్‌లో పేలోడ్స్‌లో ఇదొకటి ఉంచారనమాట. ఎంబ్రోస్ అనేటటువంటిది. రానున్న భవిష్యత్ కాలంలో ఇది మనకి ఉపయోగపడుతుందని చెప్తుందనమాట. అలాగే మనకి విక్రమ్ త్రిభువన విజయం అని చెప్పాం కదా! ఇందులో మొదటి పేలోడ్ ఏంటని చెప్పుకున్నాం ఎంబ్రోస్. ఇంకొక పేలోడ్ కూడా ఉంది మనకి. ఏదంటే విక్రమ్ ఎస్ పేలోడ్. ఇది ఎవరు తయారు చేశారంటే మనకి విట్ ఏపీ విద్యార్థులైతే మనకి విద్యార్థులు తయారు చేశారు. ఇది మనకేం చేస్తుందంటే ఈ యొక్క విట్ ఏపీ ఈ యొక్క ఇది చూడండి ఎలా ఉంది ఈ కాంపోనెంట్ డిజైనింగ్. ఇది మనకి సోలార్ నుంచి వచ్చేటటువంటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేవ్ లెన్స్‌ని డిఫరెంట్ వేవ్ లెన్స్‌ని మనకిది వాటిని అబ్జర్వ్ చేయడానికి ఇది పెట్టారనమాట. సూర్య పటలం నుంచి మనకొచ్చేటటువంటి తరంగ దైర్ఘ్యాలని అనలైజ్ చేయడానికనమాట. వాటి యొక్క కాంతిని మనం అనలైజ్ చేయడానికి ఈ యొక్క మనం విక్రమ్ ఎస్ అనేటటువంటి పేలోడ్‌నైతే మనం అమర్చారనమాట. అయితే వీళ్ళు ఈ స్కై రూట్ ఏజెన్సీ వాళ్ళు ఎవరంటే ప్రీవియస్‌గా వర్క్ చేసేటటువంటి వారు. ఇస్రోలో మనకి వర్క్ చేశారనమాట. ఓకేనా? వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. పెద్ద పెద్దవైతే మనం లాంచ్ చేస్తున్నాం గానీ, మనకి ఇస్రో చిన్న చిన్న మనకి శాటిలైట్‌ని లాంచ్ చేయడానికి పెద్ద రాకెట్‌లనే వాడాల్సొస్తుంది. పిఎస్ఎల్‌వి అవ్వచ్చు, జిఎస్ఎల్‌వి మార్క్ 3 అవ్వచ్చు, ఎల్‌విఎం-3 అవ్వచ్చు, మార్క్ 3 అవ్వచ్చు. ఇటువంటివి వాడుతున్నాం. చిన్న రాకెట్‌లను వదలడానికి, శాటిలైట్‌లను వదలడానికి రాకెట్స్ అయితే లేవని వీళ్ళు గమనించి రిటైర్మెంట్ అక్కడ ప్రకటించి మీసో సంస్థ ఉంది కదా! ఈ యొక్క మీసో సంస్థ వాళ్ళ డబ్బులు పెట్టుబడి పెడితే ఈ స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఈ యొక్క ప్రైవేట్‌ది. మొత్తానికి సక్సెస్ అయితే మనకి అయ్యారనమాట. రీసెంట్‌గా మనకి 72వ జాతీయ చలనచిత్ర అవార్డులైతే జరిగింది. నిన్నైతే మనకి అవార్డ్స్ అయితే ప్రకటించారు. అందులో మనకి ఉత్తమ తెలుగు చిత్రంగా మనకి కమిటీ కుర్రోళ్ళైతే మనకి వచ్చిందండి. అలాగే కల్కి అయితేనేమి ప్రజాదరణ చిత్రం అది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం. అలాగే మనకి 35 చిన్న కథ కాదు. ఇది పిల్లలకు సంబంధించిందనమాట. ఇదైతేనేమి. అలాగే మనకి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు మనకి ఎవరు? లక్కీ భాస్కర్ అనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు సంభాషణకి వాళ్ళకి. అలాగే మనకి పుష్పకి ఒక 2 అవార్డులైతే మనకి వచ్చాయన్నమాట. పుష్పకి ఏంటంటే తెలుగు దర్శకుడు సుకుమార్ కదా! ఆయన మనకి ఉత్తమ స్క్రీన్ ప్లే అయితే అందించారు. ఇలా మనకి చెరో 2 అవార్డులైతే ఒక్కొక్క విభాగంలో దక్కించుకున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అడుగుతాడు కాబట్టి కమిటీ కుర్రాళ్ళు గుర్తుంచుకుంటే మనకి సరిపోతుందనమాట. అయితే దీనికి ఎవరు హెడ్ అయితే మనకి తీసుకున్నారంటే దీనికి ఎవరు ఏమంటాం ఈ అధ్యక్షత వహించారంట మనకి తమిళనాడుకు చెందినటువంటి మనకి ఓకేనా? తమిళనాడుకు సంబంధించినటువంటి ఏమంటాం ఆయన పేరు ఇక్కడ మనకి ఇస్తారు చూడండి. దర్శకుడు జయరాజ్. ఆయన నేతృత్వంలో 11 మంది సభ్యులున్నారు. ఆ సభ్యుల్లో మనకి విఎన్ ఆదిత్య కూడా ఉన్నారనమాట. తెలుగు దర్శకుడు విఎన్ ఆదిత్య కూడా ఉన్నారు. ఇవి 2024కి సంబంధించినటువంటి పురస్కారాలని చెప్పుకోవచ్చు. ఓకేనండి. అయితే మనకిక్కడ మధ్యప్రదేశ్‌లో ఏమవుతుందంటే కొన్ని రోజులు బట్టి ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కెన్, బెత్వా నదుల్ని అనుసంధానం చేయాలనుకుంటున్నారనమాట. కెన్ నుంచి బెత్వాకి మనకి వాటర్‌ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపించాలని చూస్తున్నారు. అయితే పునరావాస చర్యలు వీళ్ళు కల్పించలేదు. ప్రజలక్కడ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాజెక్టులను మనకి కలపడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పన్నా టైగర్ రిజర్వ్ కూడా ఉంది. రీసెంట్ న్యూస్‌లో ఉంది ఇది పన్నా టైగర్ రిజర్వ్. దీనికి కూడా హాని జరుగుతుంది అని అక్కడ ఆందోళన అయితే చేస్తున్నారనమాట. గుర్తుంచుకోవాల్సింది కెన్ బెత్వా ప్రాజెక్టు, పన్నా టైగర్ రిజర్వ్ అంతే. గ్రూప్ 2కైతే. ఓకేనండి. అయితే స్పేస్ గురించి అని చెప్పుకున్నాం కదా! స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళైతే రీసెంట్‌గా సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేశారు. ఆ సమయంలో మనకేంటంటే ఐఐటీ మద్రాసు సంబంధించినటువంటి అగ్నికుల్ వాళ్ళు మనకి అగ్నికుల్ కాస్మోస్ వీళ్ళు కూడా ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. వీళ్ళేం చేస్తున్నారంటే ఏవైతే రాకెట్లు ఉన్నాయో ఆ రాకెట్లు మనం ఇక్కడ ప్రయోగిస్తాం కదా! ఈ ప్రయోగించినప్పుడు ఒక్కొక్క పార్ట్‌లు విడిపోతాయి కదా! ఈ పార్ట్‌లన్నీ సముద్రంలో పడేటట్టు మనం సెట్ చేసుకుంటే ఆ పార్ట్‌లు తెచ్చి మళ్ళీ
ఉపయోగించుకున్నట్లయితే 80% డబ్బు ఆదా అవుతుందని వీళ్ళైతే ప్రయోగం చేపట్టారండి. ఎవరు? మన అగ్నికుల్ ఇంపార్టెంట్ అగ్నికుల్ అయితే అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళైతే మనకి ఆ ప్రయోగం అయితే చేపట్టారనమాట. ఐఐటి మద్రాసు చెందినటువంటి రోదసి సాంకేతిక స్టార్టప్ ఇది. ఓకేనండి. అగ్నికుల్ కాస్మోస్. అయితే ఇవి ఎక్కడ మనకి తెలుస్తుందంటే చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బార్జ్ అని అంటామనమాట. ఏంటి? బార్జ్. బార్జ్. ఏంటి బార్జ్ అంటే, ఈ ఏవైతే ఈ యొక్క ఉపగ్రహాన్ని మనం రాకెట్‌ని ప్రయోగిస్తాం కదా! ఈ రాకెట్‌ని ప్రయోగించినప్పుడు దశల వారీగా పార్ట్‌లు విడిపోతాయి కదా! అవనేటటువంటివి మనం చదునైనటువంటి పడవలను అమర్చాలనమాట సముద్రంలో. ఇవి ఎక్కడ పడతాయో మనకు ముందే తెలుసు కాబట్టి, చదునైన పడవలను గాని అమర్చినట్లయితే ఆటిల మీద పడతాయి. అవి తీసుకొచ్చి మనం ఇలా తయారు చేసుకోవచ్చనమాట. రీయూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్. ఆ చదునైన పడవలని ఏమంటామంటే బార్జ్ అని అంటామనమాట. ఇంపార్టెంట్. అదే వీళ్ళిక్కడ చెప్తున్నారనమాట. అయితే నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి 22 నుంచి మనకి సేవల్లోకి వస్తుంది ఐఎన్ఎస్ మాలవన్. అయితే ఇంతవరకు మనకి ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ యమగిరి ఇవన్నీ కూడా మనకి 6 ప్రాజెక్టులు 6 అయితే మనకొచ్చేసాయి సేవల్లోకి. ఇది ఇంకొకటి ఐఎన్ఎస్ మాలవన్. ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే ఇప్పుడు ఒక రాకెట్ విడిచిపెట్టాము. విక్రమ్ ఎస్ అనేటటువంటి రాకెట్‌నైతే మనకి స్కై రూట్ ఏజెన్సీ వాళ్ళైతే ప్రవేశపెట్టారు కదా! ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది. దాదాపుగా ఇస్రో నుంచి మనకి 86,000 కోట్లయితే సంవత్సరానికి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. విదేశీ ఉపగ్రహాలను మనం లాంచ్ చేయడం అయితేనేమి, ఇక్కడ అద్దెకు తీసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ రాకెట్లని, వాళ్ళ శాటిలైట్‌లని మన రాకెట్‌తో ప్రయోగిస్తున్నామనమాట. దానికి అద్దె చెల్లిస్తారు కదా! అలా మనకి ఆర్జితం అనేటటువంటిది 86,000 కోట్లయితే వస్తుంది. ఇది 2030కి 3,00,000 కోట్లవుతుంది అని మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే 2047 కల్లా మనకి 10-15 లక్షల కోట్లయితే మనకి వ్యాపారం జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రాకెట్ లాంచ్ అయింది కదా! అలాగే దాని గురించి చాలా సంస్థలు వెయిట్ చేస్తున్నాయన్నమాట. ఏంటి సంస్థలు? స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తెలుసు మనకి. వీళ్ళు ప్రీవియస్‌గా ఐఐటీ విద్యార్థులు. ఓకేనా? ఇస్రోలో పనిచేశారు. పనిచేసి స్నేహితులయ్యి స్టార్టప్ పెట్టారు. అనతి కాలంలోనే యూనికార్న్‌కి చేరుకున్నారు. యూనికార్న్‌కి చేరాలంటే 9,600 కోట్లయితే వాళ్ళు ఆ సంస్థ సాధించాలి. దాన్ని మనం యూనికార్న్ అంటాం. అయితే అటువంటి స్టార్టప్‌లు ఎన్నో ఉన్నాయి. అగ్నికుల్ కాస్మోస్ చెప్పాం కదా! వీళ్ళ ఇంతకుముందే 2024లోనే మనకి అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు ఏం చేశారంటే 3డీ ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అయితే పరీక్షించారనమాట. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే అర్థం ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ అంటే అర్థం ఏంటంటే అతి కరణమైనటువంటి లిక్విడ్స్‌ని మనం వాడుతామనమాట. ఘన రూపంలో ఉండేటటువంటి హైడ్రోజన్ గానీ, ఆక్సిజన్ గానీ మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం, భద్రపరుస్తాం. ఎక్కడ? -170, -180 డిగ్రీల దగ్గర. ఆ ప్రాసెస్‌ని మనం క్రయోజెనిక్ అని అంటామనమాట. ఇప్పుడు ఇది సెమీ క్రయోజెనిక్ అంటే తక్కువనమాట. మరీ ఎక్కువని కాదు. ఒక 40, 50 -40, 50 డిగ్రీ దగ్గర చేస్తామనమాట. అయితే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారు. వీళ్ళు కూడా కాంపిటీషనే. ఓకేనా? శ్రీహరికోటలో వీళ్ళకి ఇంకోటేటంటే ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళకి సెపరేట్‌గా లాంచ్ ప్యాడ్ కూడా ఉంది ఈళ్ళకి. ఇస్రోలో వీళ్ళు అద్దెకి తీసుకున్నారనమాట. నిర్మించుకున్నారు వీళ్ళే సెపరేట్‌గా ఒక లాంచ్ ప్యాడ్‌ని. అంటే రాకెట్‌లు పెట్టి ఇక్కడ ఈ లాంచ్ ప్యాడ్‌ల దగ్గర మనకి ఈ రాకెట్‌లు పెట్టి వదులుతామనమాట. ఈ లాంచ్ ప్యాడ్స్ కూడా వీళ్ళకి ఆల్రెడీ ఉంది. నిర్మించుకున్నారు. కాబట్టి వీళ్ళు గూడా మనకి కాంపిటీషన్ అనమాట. ఇది మంచిదే. ఎందుకంటే రేట్లు తగ్గుతాయి. అంతరిక్షంలోకి మనకి సేవలు పెరుగుతాయన్నమాట. కమ్యూనికేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, రిమోట్ సెన్సింగ్ గురించి అవ్వచ్చు, అలాగే బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ అవ్వచ్చు. ఇవన్నిటికి కూడా మనకి ఉపయోగం ఉంటుంది దీనివల్ల. అలాగే నెక్స్ట్ పిక్సెల్. పిక్సెల్ అనేటటువంటిది వీళ్ళేం చేస్తున్నారంటే భూ పర్యవేక్షణ గురించి, అలాగే మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ అనమాట. క్యాప్చర్ చేస్తదనమాట. ఈ భూమి యొక్క ఇమేజుల్ని. ఓకేనా? అటువంటి సమూహాల్ని ఈ యొక్క ఈ యొక్క స్టార్టప్ అయితే మనకి ఇస్తుందనమాట.
త గూగుల్ నుంచి మంచి పెట్టుబడులైతే ఇది ఆకర్షించింది పిక్సెల్. ఓకేనా? పిక్సెల్ ఇంపార్టెంట్. అలాగే ధ్రువ స్పేస్ ఇది గూడా ఇంపార్టెంటే. వీళ్ళైతే ఇంకొన్ను వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంతరిక్షంలోకి పంపించాలంటే మనకి శాటిలైట్స్‌ని గాని, మనకి చాలా ఎక్విప్‌మెంట్స్ కావాలి. అందులోనికి సంపాదించేటటువంటి మనకి ఈళ్ళేం చేస్తారంటే లాంచ్ డిప్లాయర్‌లు. ఎందుకంటే ఈ పక్కన మనకు లాంచ్ ప్యాడ్స్ ఉంటాయంట కదా! ఇవి ఉంటాయి కదా మనకి. ఈ లాంచ్ ప్యాడ్‌లు తయారు చేయడం అయితేనేమి, అలాగే గ్రౌండ్ స్టేషన్ వర్క్‌కి సంబంధించి, ఈ యొక్క పటిత్వాల గురించి, ఎందుకంటే రాకెట్ సాలిడ్‌గా ఇక్కడ ప్లేస్ చేయాలనమాట. ఇటువంటి ఎక్విప్‌మెంట్ అంటే గూడా మనకి ఈ ధ్రువ స్పేస్ వాళ్ళైతే చేస్తున్నారు హైదరాబాద్ సంస్థే. అలాగే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ఇంపార్టెంట్. ఇదేం చేస్తదంటే, ఇప్పుడు మనకి స్పేస్‌లోనికి ఏం చేస్తాం, ఇది మన ఎర్త్ అనుకుంటే ఎల్‌ఈఓలో పెడతాం కదా! ఆర్బిట్‌లో 450 ఎల్‌ఈఓ ఉంటుంది, ఎంఈఓ ఉంటుంది, హెచ్‌ఈఓ ఉంటుంది, జియో సింక్రోనస్ ఆర్బిట్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి మనకి స్పేసెస్‌లో. అయితే ఈళ్ళేం చేస్తారంటే వన్స్ మనకి ఉపగ్రహాలు అనేటటువంటి కక్షలోకి సక్సెస్‌ఫుల్‌గా ప్లేస్ అయిన తర్వాత వీటిలి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దశ మార్చాలనుకో వీటి యొక్క దిశ మార్చాలంటే వీళ్ళేం చేస్తారంటే ఇక్కడ థ్రస్ట్ ఇస్తారు. థ్రస్ట్ ఇస్తే మనకి ఇంజిన్ ఎక బూస్టింగ్ ఇస్తే ఇది నెక్స్ట్ దానికి సక్సెస్‌ఫుల్‌గా ఎళ్తుందనమాట. అటువంటి అత్యాధునిక ప్రొపల్షన్ వ్యవస్థలు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. థ్రస్ట్ ఇచ్చేటటువంటి వ్యవస్థలు. ప్రొపల్షన్ అంటే ఏటంటే ఇంధనము అని అర్థం. ప్రొపల్షన్ అంటే ఏటండి? మనకి ఇంధనము. ఈ ఇంధనంగా మనకి ఆక్సిడైజర్‌ని వాడతాము. లిక్విడ్ రూపంలో చూసుకుంటే, సాలిడ్ రూపంలో చూసుకుంటే హైడ్రోజన్ ఇటువంటివి వాడతామనమాట. అయితే ఈ ప్రొపల్షన్ సిస్టమ్ వీళ్ళు ఎం నిష్ణాతులు. ఎవరు? బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకోండి. ఇది చంద్రుడు అనుకోండి. భూమి కక్ష నుంచి ముందుకు మెల్లగా థ్రస్ట్‌ని పెంచుకుంటూ వెళ్ళి, మళ్ళీ ఈ యొక్క చంద్రుడిలోకి వెళ్తామనమాట. ఈ యొక్క ఈ ప్రతి స్టేజ్‌లో గూడా మనము మారుతున్నాం కదా! ఈ మారుతున్న దగ్గర థ్రస్టరిస్తేనే మారుతామనమాట. అది టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేస్తున్నారనమాట. డెవలప్ చేశారు. వాళ్ళ దగ్గరుంది. వీళ్ళు కాంపిటీషనే. అలాగే మనకి కాస్మోసర్ స్పేస్ హైదరాబాద్. వీళ్ళు కూడా హైదరాబాద్‌కి సంబంధించినటువంటి సంస్థే. వీళ్ళేం చేశారంటే, వీళ్ళు కూడా అంతరిక్షంలో చాలా వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి కదా! వీటిల్ని తొలగిస్తారనమాట. ఇలా మనకి చాలా కాంపిటీషన్ అయితే ఉన్నది. ఇంపార్టెంట్. ఆర్‌బీఐ అయితే మనకి ఇప్పుడు నోట్లయితే చాలా చిరిగిపోవడానికి అవకాశం ఉంది. కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మరకలు రావడానికి అవకాశం ఉంది. ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బ్లాక్ మనీ అవకాశం ఉంది. అటువంటివేవీ లేకుండా ఉండడానికి మనకి ప్లాస్టిక్ కరెన్సీ అయితే మనకి తయారీకి మనకి ఆమోదమైతే మనకి ఆహ్వానించిందనమాట దేశీయంగా. అయితే బిడ్లయితే ఆహ్వానించింది గానీ, అవి మన స్వదేశీ వ్యవస్థలైతే బాగుండును అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే, విదేశీ వ్యవస్థలకి ఇచ్చామనుకో టెక్నాలజీలో ఇష్యూస్ వస్తాయి. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఇదంతా మనకి ఎవరు నిర్వహిస్తారు మనకి? ఈ యొక్క నోట్ల ముద్రణ సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపార్టెంట్. అయితే వీళ్ళైతే మనకి దీన్ని మనకి ఏమంటామంటే స్పాన్సర్‌షిప్ తీసుకుంటారనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ముద్రణ అయితే జరుగుతుంది. ప్లాస్టిక్ అంటే పాలిమర్. ఓకేనా? పాలిమర్‌తో తయారు చేస్తాము అని చెప్తున్నారైతే వీళ్ళు. అయితే అంతర్జాతీయంగా కంపెనీలకు ఆహ్వానం ఇచ్చాం గానీ, ఈళ్ళకే ముందెళ్తున్నాం. ఎవళ్ళకి? స్వదేశీ ఉత్పత్తికే ఎళ్తున్నాం. ఎందుకంటే, మనకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మన సంస్థలు మన మాట ఇంటాయి. అందుకని స్వదేశీ కరెన్సీకైతే వెళ్ళాలి అని మనకు అనుకుంటున్నారనమాట. అయితే ప్రజల చేతిలోకి ఎప్పుడొస్తాయంటే కష్టమే. ముందు వీటి యొక్క ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి. టెండర్‌లను పిలవాలి. ఆ! ఆయా గవర్నమెంట్ నుంచి మనకు అనుమతులు రావాలి. ఆ తర్వాత వీటిల్ని ప్రత్యేకంగా ప్రెగ్నెంట్‌లయితేనేమి వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయాలి. స్థాపించాలి. ఆ తర్వాత రావాలి. చాలా టైం పడుతుంది. ఏదేమైనా మనకి ఒక 1 ఇయర్ అయితే పడుతుందని చెప్తున్నారనమాట. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుందాం. ఇక్కడ మనకి పోలవరానికి సంబంధించి మనకు తెలుసు స్పిల్‌వేకి సంబంధించి అవ్వచ్చు, స్పిల్‌వే ఛానల్ అవ్వచ్చు, అలాగే మనకు ఆనకట్ట డ్యామ్ అవ్వచ్చు, ఎత్తకం రాక్ ఫీల్ డ్యామ్ అవ్వచ్చు, అలాగే మనకి డయాఫ్రామ్ వాల్ అవ్వచ్చు. ఇలా ఈ అన్నిటికి సంబంధించి లెఫ్ట్ కెనాల్ అవ్వచ్చు, రైట్ కెనాల్ అవ్వచ్చు. ఈ యొక్క పనులు ఎంతవరకొచ్చాయి, మరియు ఎంత మిగిలాయి, మరియు ఎక్కడెక్కడ మరమ్మతులు చెయ్యాలి అవన్నీ కూడా
పరిశీలించి ఒక 43 అంశాలతో అయితే ప్రణాళిక తయారు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా 2027 మనకి మార్చి కల్లా నీళ్ళైతే ఇవ్వాలి. అట్‌లీస్ట్ ఎడమ కాలువకైతే ఇవ్వాలి అని అనుకుంటున్నామనమాట. దాని గురించే ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఓకేనండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. మెయిన్ సిరీస్ ఒకసారి చూడండి. విత్ ఫ్రీ కంటెంట్ ఓకేనా. అన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేసుకుంటున్నాం. విత్ ఫ్రీ కంటెంట్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.